ఎలాగైనా మోడీని వ్యతిరేకించాలి, విమర్శించాలి, తిట్టిపోయాలనే తొందరలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కావచ్చు అనేక సార్లు వింత విచిత్రమైన విడ్డూరమైన విమర్శలు, మాటలు మనకు వినిపిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో చైనాకు సంబంధించినవి కూడా ఉంటూ ఉంటాయి. రాహుల్ గాంధీ చాలాసార్లు భారతదేశ ఆర్మీని కూడా అనుమానించే విధంగా చైనా ఆర్మీ వచ్చి మన సైనికుల్ని తీవ్రంగా గాయపరిచింది, కొట్టి వెళ్ళిపోయింది, దాడి చేసింది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మన వాళ్ళు భారతదేశ ఇండియన్ ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా దాని మీద నాకు విశ్వాసం లేదు అన్నట్టుగా రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతుండడం మనకు అనేక సార్లు తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ చైనాకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న మోడీ పాలన మొదలైన తర్వాత చేస్తున్న ఒక 3 విమర్శలు మాత్రం మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి. అందులో ఒకటి ఏంటంటే, భారతదేశం భూభాగాన్ని చైనా ఆక్రమించింది అని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ ఉంటుంది. ఎప్పుడు 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా భూభాగాన్ని మనం కోల్పోయాం, డ్రాగన్ కంట్రీ వచ్చి మనల్ని ఆక్రమించేసుకుంది అని ఒక దుష్ప్రచారం అయితే చేస్తుంటారు. చేస్తూ అందులో చెప్పేది ఏంటంటే, భారతదేశ సరిహద్దుల్లో చైనా వచ్చి ఒక గ్రామాన్ని సృష్టించింది, గ్రామాన్ని మొత్తం ఒక విలేజ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని చెప్తుంటారు. ఇక్కడ లాంగ్జూ అనే ప్రాంతంలో చైనా ఒక విలేజ్ నిర్మించింది అని చెప్తుంటారు అనమాట. ఈ లాంగ్జూ అనే ప్రాంతంలో చైనా విలేజ్ నిర్మించడం నిజమా అబద్ధమా అని చూస్తే నిజమే, అందులో అనుమానం లేదు. ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా విదేశాంగ శాఖ మంత్రి ప్రొఫెసర్ జయశంకర్ కూడా రోజుల క్రితం, అంటే కొన్ని రోజుల క్రితం అంటే ఈ మధ్య కాదు, రీసెంట్ టైమ్స్లో కాకుండా కొంత కాలం క్రితం ఆయన చెప్పడం జరిగింది. లాంగ్జూ అనే ప్రాంతంలో చైనా ఒక విలేజ్ నిర్మించింది అనేది నిజం. కానీ ఇక్కడే కాంగ్రెస్ మార్కు రాజకీయం మనకు కనిపిస్తుంటుంది అనమాట. కాంగ్రెస్ అక్కడ చైనా వచ్చి విలేజ్ నిర్మించింది, ఒక గ్రామాన్ని నిర్మించింది అనే చెప్తారు, కానీ ఈ లాంగ్జూ అనే ప్రాంతం చైనా చేతికి ఎప్పుడు వెళ్ళింది అనే విషయం చెప్పరు. ఎందుకంటే 1958, 1962 సరిగ్గా వింటే 1958, 1962 మధ్య భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రధానిగా పరిపాలిస్తుంది. అప్పుడు నెహ్రూ తొలి ప్రధాని నెహ్రూ ఉండేవారు, ఆయన చేతిలోనే భారతదేశం మొత్తం ఉండేది. ఆ టైంలో లాంగ్జూ అనే ప్రాంతాన్ని 1959లో 1959లో చైనా ఆక్రమించింది. చైనా ఆక్రమించిన తర్వాత ఈ మధ్య కాలంలో అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు నెహ్రూ కాలంలో లాంగ్జూ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న నెహ్రూ సర్కార్ కావచ్చు, నెహ్రూ ప్రభుత్వం కావచ్చు చూస్తూ ఊరుకొని ఏవి చేయలేక చేతులెత్తేసి ఊరుకున్నప్పుడు, మోడీ వచ్చిన తర్వాత అప్పటికే చైనా చేతిలో 70 ఏళ్లుగా ఉండిపోయిన ప్రాంతంలో గ్రామాన్ని నిర్మిస్తుంటే మోడీకి ఆపడం సాధ్యమవుతుందా అనేది మనం అందరం ఆలోచించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం మసిబూసి మారేడుగాయ చేసినట్టుగా మోడీ వచ్చిన తర్వాతే ఆ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది అన్నట్టుగా అబద్ధాలను అయితే చెప్తూ ఉంటుందన్నమాట. అలాగే చైనీస్ బ్రిడ్జ్ ఆన్ ప్యాంగాంగ్ సో, ఇది కూడా ఎప్పుడు చర్చలో ఉండేది. చైనా వాళ్ళు ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు ఎక్కడ, ప్యాంగాంగ్ సో అనే దగ్గర. అక్కడ బ్రిడ్జ్ నిర్మించడం అనేది మన దేశ భద్రతకి మంచిది కాదు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు. చైనా ఏది చేసినా భారతదేశాన్ని టార్గెట్ చేస్తుంది అనడంలో డౌట్ లేదు. కానీ ఈ ప్యాంగాంగ్ సో అనేది కూడా అప్పట్లోనే, అంటే ఇప్పుడు నెహ్రూ పరిపాలన కాలంలోనే ఈ భూభాగాన్ని చైనా లాగేసుకున్న తర్వాత అక్కడ ఈ మధ్య కాలంలో బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇంకా మూడోది చైనీస్ రోడ్ ఇన్ షక్స్గామ్ వ్యాలీ. ఈ షక్స్గామ్ వ్యాలీలో చైనా ఒక రోడ్ నిర్మించింది అనేది కూడా వాస్తవం. ఆ రోడ్డు వల్ల మనకు భద్రత, మన భారతదేశ భద్రతకు ముప్పు ఉందనేది కూడా వాస్తవం. ఇవన్నీ ఎవరో కాదు, స్వయంగా జయశంకర్ గారు కూడా చెప్పారనమాట. కానీ ఈ షక్స్గామ్ వ్యాలీ అనే ప్రాంతం యొక్క చరిత్ర తవ్వితీస్తే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న భూభాగం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎవరి కాలంలో ఆ భూభాగం పాకిస్తాన్ చేతికి వెళ్ళింది అంటే నెహ్రూ కాలంలోనే. మళ్ళీ నెహ్రూ కాలంలో పాకిస్తాన్ వచ్చి ఆక్రమించేసుకున్న భూభాగాన్ని 1963లో, అంటే 1943లో ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ 1963లో షక్స్గామ్ వ్యాలీ అనే దాన్ని చైనాకి దారదత్తం చేసింది, అంటే చైనాకి ఇచ్చేసింది. అక్కడ చైనా వాళ్ళు మోడీ పాలన మొదలైన తర్వాత ఒక రోడ్డు నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే,
నెహ్రూ కాలంలో పాకిస్తాన్ ఆక్రమించుకొని పాకిస్తాన్ని బుట్టో పరిపాలిస్తున్న కాలంలో తీసుకెళ్ళి దాన్ని చైనాకి ఇచ్చేస్తే, అంటే నెహ్రూ కాలంలో పాకిస్తాన్ వాళ్ళు చైనాకు అప్పచెప్పేసిన భూమిలో ఇప్పుడు రోడ్డు వేస్తే దానికి మోడీ కారణమని చైనా మన కాంగ్రెస్ వాళ్ళు పదే పదే ఆరోపిస్తుంటారు. ఇటువంటి ఆరోపణలకి మన వాళ్ళు కొంతమంది సీరియస్గా తీసుకొని అవన్నీ నిజమని నమ్మే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అయితే నిజమేంటి అంటే, మోడీ పాలన మొదలైన తర్వాత 2020లో ఒకవైపు కోవిడ్తో దేశం మొత్తము ప్రపంచం మొత్తం అల్లాడుతుంటే కూడా ఉత్తర భారతదేశం కావచ్చు, ఈశాన్య భారతదేశంలో కావచ్చు, చైనా సైనికులు చొచ్చుకొచ్చి మన సైనికుల మీద దాడి చేసి మన వాళ్ళని కొంతమందిని చంపడం జరిగింది. అట్లాగే మన వాళ్ళు చేసిన ప్రతి దాడిలో వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. ఆ విధంగా దాదాపు 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు ఇండియా చైనా మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయే పరిస్థితి వరకు వచ్చి చాలా తీవ్రమైన సంఘర్షణ జరిగి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా భారతదేశ ఆర్మీ చెప్పే మాటల్ని కూడా కాంగ్రెస్ నమ్మదు. అలాగే మోడీ మీద విపరీతమైన ద్వేషంతో, విపరీతమైన వ్యతిరేకతతో అర్థం లేని విమర్శలు చేస్తూ నెహ్రూ కాలంలో జరిగిన చారిత్రక తప్పిదాలకు కూడా మోడీనే బాధ్యుడిని చేసి, సరిగ్గా చరిత్ర తెలియని అమాయక జనాలు ఎవరైతే ఉంటారో, భారతీయులు ప్రజలు ఎవరైతే ఉంటారో, ఓటర్లని ముఖ్యంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకులు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఇది మనం గమనించాలి.